ज्ञान सागर का जल मन हुआ है निर्मल। कर्मेंद्रियों पर राज किया है, कर्मेंद्रियों पर राज किया है। तन हुआ है शीतल जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। इतना मीठा ज्ञान सागर का ये जल भरता नहीं ये दिल। जिसने पिया ज्ञान सागर का ये जल दूर हुई मुश्किल। इतना मीठा ज्ञान सागर का ये जल भरता नहीं ये दिल। जिसने पिया ज्ञान सागर का ये जल दूर हुई मुश्किल। कर्मेंद्रियों पर राज किया है, कर्मेंद्रियों पर राज किया है। तन हुआ है शीतल जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। शांति मिली है, सुख मिला है, मिला आनंद अपार है। गुणों का भंडार है ज्ञान सागर, जीवन का मिला सार है। शांति मिली है, सुख मिला है, मिला आनंद अपार है। गुणों का भंडार है ज्ञान सागर, जीवन का मिला सार है। कर्मेंद्रियों पर राज किया है, कर्मेंद्रियों पर राज किया है। तन हुआ है शीतल जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। जब से पिया ज्ञान सागर का जल मन हुआ है निर्मल। ఓం శాంతి. ఈరోజు ఆదివారం
రివైజ్ అవేక్టవాణి 6/1/88 ఈ వాణిలో బాబా మనకు స్పష్టంగా చెప్తున్నారు, మనం నిజంగానే సత్యంగా బాబా దగ్గర స్నేహంగా ఉన్నామా, లేదు ఎక్కడైనా అటాచ్మెంట్లో వచ్చినామా, సత్యమైన ప్రాప్తి చేసుకుంటున్నామా, లేదంటే వంచిత అవుతూ ఉన్నామా, ఎక్కడైనా లీకేజ్ ఏమి, స్నేహం ఏమి, మోహం ఏమి, లీకేజ్ ఏమి అన్నీ బాబా స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని మనం 2-3 సార్లు విని బాగా రియలైజ్ చెయ్యాలి. వాస్తవంగా మన స్థితి ఎట్లా ఉంది రియలైజ్ చెయ్యాలి. అప్పుడే ప్రాప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు సమయం చాలా దగ్గర ఉంది, అందువల్ల చాలా బాగా అర్థం చేసుకొని మనం స్థితిని బాగా చేసుకోవాలి, మార్చుకోవాలి. वाणी विनंడి. दिल के ज्ञानी तथा स्नेही बनो और लीकेज को बंद करो. మనస్ఫూర్తిగా జ్ఞాని మరి స్నేహి కావాలి. మరి లీకేజ్ను బంద్ చేయాలి. లీకేజ్ ఉంటే అది కారిపోతూ ఉంటే ఒక సైడ్ ఏమో యోగం చేసి ప్రాప్తి చేసుకుంటూ ఉంటాం, ఇంకొక సైడ్ ఏమో అదన్నీ లీక్ అయిపోతూ ఉంటే లాభం లేదు. అందువలన లీకేజ్ని బ్లాక్ చేసే విధానం నేర్చుకోండి. आज स्नेह के सागर बाप दादा अपनी स्नेही बच्चों से मिलने के लिए आए हैं. ये रूहानी स्नेह, परमात्मा स्नेह, निस्वार्थ सच्चा स्नेह है. सच्चे दिल का स्नेह आप सर्व आत्माओं को सारा कल्प स्नेही बना देता है, क्योंकि परमात्मा स्नेह, आत्मिक स्नेह, अविनाशी स्नेह, ये रूहानी स्नेह ब्राह्मण जीवन का फाउंडेशन है. బాబా చెప్తారు, ఈరోజు స్నేహాని సాగర్ బాప్ దాదా తన స్నేహి బిడ్డల్ని మిలన్ చేసడానికి వచ్చినారు. ఇక్కడ మరి ఇది ఆత్మీక స్నేహం, మరి పరమాత్మ స్నేహం చాలా నిస్వార్థంగా ఉండే స్నేహం, సత్యమైన స్నేహం. సో పరమాత్మకు మన పైన ఎంత నిస్వార్థ స్నేహం, సత్యమైన స్నేహం ఉంది, ఆత్మీక స్నేహం. మనం కూడా అట్లనే శివబాబా పైన స్నేహం పెట్టుకోవాలి, నిస్వార్థంగా స్నేహం పెట్టుకోవాలి. ఏమైనా కావాలి అని స్నేహం కాదు, నిస్వార్థంగా సత్యమైన సంబంధంతో సత్యమైన స్నేహం పరమాత్మ దగ్గర ఉండాలి. सच्चे दिल का स्नेह आप सर्व आत्माओं को सारा कल्प स्नेही बना देती है, क्योंकि परमात्मा स्नेह, आत्मिक स्नेह, अविनाशी स्नेह, ये रूहानी स्नेह ब्राह्मण जीवन का फाउंडेशन है. సో బ్రాహ్మణ జీవనాన్ని ఫౌండేషన్ ఏమంటే ఈ ఆత్మిక స్నేహం, సత్యమైన అవినాశి స్నేహం, పరమాత్మ స్నేహం. సో మనం చూసుకోవాలి, కల్పమంతా మనకు వేరే ఎవరి దగ్గర దొరకదు. అంటే కల్పానికంతా ప్రాప్తి చేసుకునే స్నేహం ఇది, సత్యమైన మనస్ఫూర్తిగా ఉండే స్నేహం. అర్థమైందా? మొత్తం కల్పంలో మనకి ఇప్పుడే ప్రాప్తి అవుతుంది. ఈ స్నేహం ఆధారంలోనే మనం బ్రాహ్మణ అయినం. సో సత్యమైన బ్రాహ్మణకు ఆధారం పరమాత్మ స్నేహం, నిస్వార్థ అవినాశీ స్నేహం. तो रूहानी स्नेह का अनुभव नहीं तो ब्राह्मण जीवन का सच्चा आनंद नहीं. ఇక్కడ ఈ ఆత్మిక స్నేహాన్ని అనుభవం లేదంటే సత్యమైన బ్రాహ్మణ జీవనాన్ని, సత్యమైన ఆనందం ఉండదు. మన బ్రాహ్మణుడు అంటే సత్యమైన ఆనందం ఉండాలి.
అయితే దాని ఆధారం आत्मिक स्नेहम, परमात्मा स्नेहम। सो परमात्मा स्नेह कैसे भी पतित आत्मा को परिवर्तन करने का चुंबक है, परिवर्तन होने का सहज साधन है। సో ఎవరైనా పతిత్ నుంచి పావన్ కావాలంటే, మన గుణాలని మార్చుకోవాలంటే, మంచి వాళ్ళుగా కావాలంటే దాని ఆధారం పరమాత్మ స్నేహం. సో పరమాత్మ స్నేహం ఎట్లాంటి పతిత ఆత్మల్ని కూడా పరివర్తన చేసే ఒక మ్యాగ్నెట్. అది మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసి పరివర్తన చేసేస్తుంది. तो स्नेह अधिकारी बनाने का, रूहानी नशे का अनुभव कराने का आधार है. స్నేహమే మన అధికారిగా చేస్తుంది. సో పరమాత్మ ప్రాపర్టీస్ గంతం అధికారి కావాలంటే దాని ఆధారం స్నేహం. బాబా దగ్గర ఏమంతా ఖజానా ఉందో అదంతా మనది చేసుకోవాలంటే, బాబాని మన సర్వసంబంధిగా చేసుకోవాలంటే కూడా, మనకు బాబా పైన పూర్తిగా అధికారం కావాలంటే కూడా దాని ఆధారం స్నేహం. ఈ ఆత్మిక స్నేహం ఆత్మిక నశ అనుభవం చేయిస్తుంది. స్నేహం ఉంటేనే బ్రాహ్మణ జీవనంలో రమణీకత ఉంటుంది. స్నేహం లేకుండా ఊరికే జ్ఞానం ఆధారాలు మాత్రమే నడుచుకుంటే మనకు రమణీకత అనేది ఉండదు. అంటే అంత హ్యాపీనెస్ ఉండదు, హార్మోనియస్గా మనం ఉండం. స్నేహం లేదంటే, స్నేహం లేదంటే బ్రాహ్మణ జీవనం నీరసగా ఉంటుంది, ఎండిపోయినట్టుగా ఉంటుంది. జీవనంలాగే ఉండదు. ఏదో బ్రాహ్మణ ఆయన మరి స్ట్రిక్ట్గా అన్ని నియమాలని ఫాలో చేయాలి, నియమానుసారంగా చేస్తూ ఉంటారు. చాలా ప్రీతిగా, ఇంట్రెస్ట్గా లేదు. అందుకే బావ చెప్తారు, స్నేహం చాలా కంపల్సరీగా ఉండాలి. స్నేహం ఉంటేనే బ్రాహ్మణ జీవనం సంతోషంగా ఉంటుంది. స్నేహం లేదంటే చాలా ప్రయత్నం చేసే జీవనంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కష్టపడేదేనా అట్లా ఉంటుంది స్నేహం లేదంటే. సో పరమాత్మ స్నేహం, దిల్ కా స్నేహం. పరమాత్మ స్నేహం అంటే మనస్ఫూర్తిగా ఉండే స్నేహం. మనస్సుతోనే కదా, సత్యమైన మనస్సుతో పూర్తిగా స్నేహం పెట్టుకునేదే పరమాత్మ స్నేహం. लौकिक स्नेह दिल का टुकड़ा टुकड़ा कर देता है क्योंकि बंटा जाता है. లౌకిక స్నేహం మనసుని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఎందుకంటే మనం స్నేహంలో ఎంతమందికి షేర్ చేసుకోవాలి. లౌకికలో చాలామందికి మన మనసును షేర్ చేయాల్సిందిగా ఉంటుంది. తల్లి తండ్రికు, బిడ్డలకు, మరి భాయికు, బహన్కు, మామ, చాచా ఎంతమందికి ఇవ్వాల్సిందిగా ఉంటుంది. అంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇక్కడ అన్ని సర్వస్నేహం ఒక్కరి దగ్గర. అనేకోं से स्नेह निभाना पड़ता है लौकिकमलो. अलौकिक स्नेह दिल के अनेक टुकड़ों को जोड़ने वाला है. ఇక్కడ అలౌకిక స్నేహం ఈ ముక్కలు ముక్కలు అయిందంతా ఒక్కటి చేరి హోల్ హార్ట్ అయిపోతుంది. ఫుల్ హార్ట్, హోల్ హార్టెడ్ అంటే ఫుల్ హార్టెడ్ ఒకటి అయిపోతుంది. అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతుంది మన హృదయం. तो एक बाप से स्नेह किया तो सर्व के सहयोगी स्वतः बन जाते क्योंकि बाप बीज है. ఒక్కరి దగ్గర మనకు స్నేహం ఉంటే సర్వస్నేహం, సర్వాత్మలకు సహయోగి అయిపోతాం మనం. ఏంటంటే తండ్రి బీజం. ఎట్లా బీజంలో కింద నీళ్లు వేస్తే మొత్తం చెట్టుకు పోతుందా లేదా? ఒక్కొక్క ఆకులో కూడా నీళ్లు వేసేది అవసరం లేదు. వేర్లో వేస్తే చాలు నీళ్ళు మొత్తం వృక్షానికి పోతుంది. అట్లనే ఒక్క పరమాత్మ దగ్గర మన స్నేహం పెట్టుకుంటే మొత్తం వృక్షానికి స్నేహం అవశ్యంగా పోతుంది. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్కరి దగ్గర సపరేట్గా స్నేహం పెట్టుకునేది అవసరం లేదు.
అందరూ వచ్చేస్తారు భగవాన్ అండర్లో. ఇట్లా ఆత్మీక స్నేహం తండ్రి దగ్గర మనకు ఉందా అంటే సర్వకి స్నేహి బన్నా ఇస్లియే దిల్ కే టుకడే టుకడే నీ హోతా. పరమాత్మ దగ్గర స్నేహం పెట్టుకునేది అంటే సర్వస్నేహి అయ్యేది. అంటే మనసు ముక్కలు ముక్కలు కాకుండా ఒకటి అయిపోతుంది. स्नेह हर कार्य को सहज बना देता है, अर्थात मेहनत से छुड़ा देता है. మనం స్నేహంగా ఉంటేనే పరమాత్మ స్నేహం ఆధారంలో ప్రతి ఒక్క కార్యం కూడా సహజంగా అయిపోతుంది. చాలా కష్టపడేది అవసరం లేదు ఏదైనా పని. జहाँ स्नेह होता है वहाँ याद स्वतः सहज आ जाती है. ఎవరిపైన మనకు స్నేహం ఉంటే వాళ్ళ తలంపు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సో మనకు శివబాబా దగ్గర స్నేహం సత్యమైన స్నేహం ఉంటే మనం మర్చిపోం, ఆటోమేటిక్లీ సహజంగానే తలంపు వస్తూ ఉంటుంది. సో ఈజీ తలంపుగా ఆధారం సత్యమైన స్నేహం. స్నేహిన మర్చిపోయేది కష్టం, తలంపు చేసేది అవసరం లేదు, ఆటోమేటిక్ తలంపు ఉంటుంది. అర్థమైందా? స్నేహం లేదంటేనే మర్చిపోతూ ఉంటాం. స్నేహిన మర్చిపోయేది సాధ్యమే లేదు, మర్చిపోయేది కష్టమైపోతుంది. चाहे ज्ञान अर्थात समझ कितनी भी बुद्धि में हो, लेकिन यथार्थ ज्ञान अर्थात స్నేహ సంపన్న జ్ఞాన్ హో. మన బుద్ధిలో ఎంత జ్ఞానం ఉంటే ఏమి, ఎంత మన తెలివి మనకు ఉంటే ఏమి, అయితే ఊరిగే తెలివి లాభం లేదు. స్నేహం ఆధారంలో తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అంటే యథార్థ జ్ఞానం అంటే స్నేహ సంపన్న జ్ఞానం. బాబా పైన స్నేహం, బాబాని సరిగ్గా అర్థం చేసుకునేదే జ్ఞానం. యథార్థంగా అర్థం చేసుకోవాలంటే కూడా స్నేహం చాలా అవశ్యం. సో स्नेह संपन्न ज्ञान में सत्यमेन ज्ञानम. अगर ज्ञान है और स्नेह नहीं है तो वो रूखा ज्ञान है. ఊరికే నాలెడ్జ్ మాత్రమే ఉంది, స్నేహమే లేదు బాబా పైన అంటే అది ఏమి స్నేహం? ఆ స్నేహాన్ని ఏం చెప్తారు? ఎండిపోయిన స్నేహం, జ్ఞానం. అది లాభం లేదు. అవును, सर्व संबंधों का दिल से अनुभव कराता है. స్నేహం, ఈ స్నేహం సర్వ సంబంధాన్ని అనుభవం చేయిస్తుంది బాబా దగ్గర. ఎవరిపైన మనకు సత్యమైన స్నేహం ఉందో, ప్రీతిగా ఉండే స్నేహం, సర్వ సంబంధాన్ని మన అనుభవం చేస్తాం. వాళ్ళని గురించి మనకు యథార్థంగా తెలుస్తుంది కూడా, అర్థమవుతుంది. సో సిర్ఫ్ జ్ఞాన్ జో హై वो दिमाग से याद करते हैं और స్నేహి దిల్ సే యాద్ కర్తే. ఊరికే పరమాత్మ జ్ఞానం చాలామందికి ఉంది అని అనుకోండి, పరంధామ్ నివాసి, జ్యోతి బిందు, పతిత్ పావన్, ఊరికే నాలెడ్జ్ అది. దాని తలంపు చేయాలంటే ఒక్కొక్కసారి మర్చిపోదాం. అయితే మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, సత్యమైన ప్రీతిగా ఉండే స్నేహం ఉంటే అది తలంపు కూడా చాలా ఈజీగా ఉంటుంది. జ్ఞానం యథార్థంగా ఉంటుంది, తలంపు కూడా ఈజీగా ऑटोमेटिकली वस्ता ఉంటుంది. सो दिमाग से याद करने वालों को याद में, सेवा में, धारणा में मेहनत करनी पड़ती है. ఊరికే బుద్ధి ద్వారా మాత్రమే, స్నేహం లేకుండా బుద్ధి ద్వారా మాత్రమే తలంపు చేస్తే, సేవ చేస్తే, ధారణ కోసం కూడా సరి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. తలంపు కష్టంగా ఉంటుంది, సేవాను కష్టంగా, ధారణను కష్టంగా. ఏంటంటే బుద్ధి ద్వారా చేస్తాం. అయితే ఎప్పుడు స్నేహం ఉంటుందో, ప్రీతి ఉంటుందో, అప్పుడు ఇదాన్ని ఈజీగా అయిపోతుంది. वो मेहनत का फल खाते हैं, वो मोहब्बत के फल खाते. స్నేహం ప్రీతి ఉండేవాళ్ళు ఆ ప్రీతి యొక్క ఫలాన్ని తింటారు. ఊరికే జ్ఞానం మాత్రమే ఉంటే కష్టపడి సంపాదన చేసి ఫలం తింటారు.
जहाँ स्नेह नहीं दिमागी ज्ञान है तो ज्ञान की बातों में भी क्या क्यों कैसे दिमाग लड़ता रहता है और लड़ाई लगती रहेंगी अपने आप से. స్నేహం లేకుండా నాలెడ్జ్ మాత్రం ఉంటే ఆ నాలెడ్జ్లో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఇట్లా, ఇది ఎందుకు అట్లా, బుద్ధి జగడం వేస్తూ ఉంటుంది బుద్ధిలో, లోపల మనసులో, బుద్ధిలో. అయితే స్నేహం ఉంటే ఇట్లంతా సంకల్పం రాదు. బాబా ఏం చెప్తారో దాని మనసు ఒప్పుకుని చేసేస్తుంది. స్నేహం లేకుండా జ్ఞానం మాత్రమే ఉంటే వ్యర్థ సంకల్పాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కడ ఎందుకు ఏమి ఎట్లా అని వ్యర్థ సంకల్పాన్ని క్యూ వస్తుందో అక్కడ స్నేహమే లేదు, అక్కడ యుద్ధం ఉంటుంది. అయితే స్నేహం ఉంటే యుద్ధం ఉండదు. చెప్పింది గమ్ముగా చేసేసి ప్రీతిలో లీనమైపోతారు. సో ప్రీతిలో లీనమయ్యే స్థితి మనకు ఉండాలి. అప్పుడు బాబా ఏం చెప్పినా మనకు చేసేది ఈజీగా ఉంటుంది. ప్రీతి లేని వాళ్ళ దగ్గర ఏమైనా చేయాలంటే కష్టంగానే ఉంటుంది. సో బాబా చెప్తారు, మనస్ఫూర్తిగా ఉండే స్నేహం ఉండాలి. స్నేహం ఉంటే ఎందుకు ఏమి ఎట్లా అని ప్రశ్నలు రాదు. ఎట్లా పురుగు దీపం పైన అర్పణ అయిపోతుంది. దీప పురుగులు చూసినారు కదా, దీపావళి టైంలో దీపం పెట్టండి, ఎన్ని పురుగులు దాంట్లో వచ్చి అర్పణ అయిపోతుంది. అది ఎప్పుడూ ప్రశ్న అడగదు, నేనెందుకు దీంట్లో పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా సమర్పణ కావాలి, అట్లా అంతా ప్రశ్న లేదు. ఊరికే దీపాన్ని చూస్తుంది, చాలా ఆకర్షణలో స్నేహంలో దాంట్లో పడిపోతుంది. అట్లా పరమాత్మ స్నేహి ఆత్మ కూడా ఈ విధంగా స్నేహంలో లీనమైపోతారు, సమర్పణ అయిపోతారు పరమాత్మ పైన. అర్థమైందా? స్నేహం చాలా ముఖ్యం. జ్ఞానం ఉండాలి. జ్ఞానం స్నేహం ఆధారంలో జ్ఞానం ఉండాలి. స్నేహం లేకుండా ఊరికే జ్ఞానం ఉంటే మన జీవనంలో ఏమైనా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కई बच्चे बाप से रूरवान करते एक शिकायत करते हैं कि ज्ञान तो बुद्धि में है, ब्राह्मण भी बन गए, आत्मा को भी जान गई, बाप को भी पूरा परिचय से जान गए, संबंध का भी पता है, चक्र का भी ज्ञान है, रचयिता और रचना का भी ज्ञान है, फिर भी याद सहज क्यों नहीं रहता है? आनंद का, शक्ति का, शांति का सदा अनुभव क्यों नहीं होता है? मेहनत से क्यों याद आती है? निरंतर क्यों नहीं याद आती है? बार बार याद क्यों भूल जाती है? इसका कारण ये है कि ज्ञान दिमाग तक है, ज्ञान के साथ साथ दिल का स्नेह कम है. అంటే చాలామంది బిడ్డలు కంప్లైంట్స్ ఇస్తారు, బాబా నాకేమో ఈ జ్ఞానం బాగానే అర్థమైంది, బుద్ధిలో జ్ఞానం ఉంది, నేను బ్రాహ్మణ్ కూడా అయిపోయినాను, నియమాలంతా కూడా పూర్తిగా ఫాలో చేస్తాను, ఆత్మని గురించి తెలుసుకున్నాను, మీ పరిచయం కూడా నాకు చాలా బాగుంది, మీ దగ్గర ఏమేం సంబంధం అది కూడా తెలుసు, ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం కూడా పూర్తిగా ఉంది, రచయిత ఎవరు, రచన ఏమీని కూడా మొత్తం జ్ఞానం అర్థమైపోయింది, అయినా కూడా తలంపు ఈజీగా లేదు, ఆనందం కానీ, శక్తి కానీ, శాంతి కానీ సదా అనుభవం కాలేదు. ఎందుకు ఇంత శ్రమ దీంట్లో? చాలా శ్రమపడి తలంపు చేయాల్సిందిగా ఉంది. నిరంతరంగా తలంపు లేదు, గడి మర్చిపోదాం అట్లా అని చెప్తారు. అయితే దీనికి కారణం ఏమంటే బాబా చెప్తారు, బుద్ధి వరకు జ్ఞానం అర్థమైంది. అయితే జ్ఞానం వెంట మనస్ఫూర్తిగా ఆ ప్రీతి ఏముందో ఆ ప్రీతి తక్కువ ఉంది. బాబా పైన ప్రీతి ఉండాలి, స్నేహం ఉండాలి, అది లేదు. అందువల్ల జ్ఞానం స్పష్టంగా ఉంటే కూడా తలంపు చేసేది, ప్రాప్తి చేసుకునేది కష్టంగా ఉంది. వాళ్ళని ఏం చెప్తారంటే దిమాగి జ్ఞాన్ స్నేహి. ఇంత మాత్రం వాళ్ళకు తెలుసు బుద్ధిలో, మే బచ్చా హూం,
वो बाप है, वो दाता है, विदाता है, దిమాగీ జ్ఞాన్ హే. బుద్ధిలో జ్ఞానం ఉంది. నేను బాబా బిడ్డ, బాబా నా తండ్రి, బాబా దాత విధాత అన్నీ తెలుసు కానీ మనసులో ప్రీతి లేదంటే అది ఏమి అనుభవం కాదు. ఈ శబ్దాలంతా వింటారు కానీ ఆ శబ్దాన్ని అనుభవం ఉండాలి కదా, దాని అర్థసహిత అనుభవం ఉండాలి. लेकिन ये ज्ञान जब दिल में समा जाता है तो स्नेह की निशानी क्या दिखाती. దిల్ అయినా అంటే ఈ జ్ఞానం మనసులో అట్లానే లీనమైపోవాలి. స్నేహాన్ని గుర్తు ఏమి హార్ట్ చూపిస్తారా లేదా? హార్ట్ అంటే మనసు, ప్రీతి. ఆ ప్రీతిలో లీనమైపోయేసి ఈ జ్ఞానాన్ని స్వరూపులా ఉండాలి. కంబైన్డ్ కావాలి. జ్ఞానం మరి స్నేహం ఈ రెండు కంబైన్డ్గా ఉండాలి. జ్ఞానం బీజం అంటే స్నేహం నీళ్ళు. సో ఊరికే బీజం వేసి వదిలేస్తే అది ఎండిపోతుంది. దానికి నీళ్లు కూడా పోయాలనా లేదా పొలంలో? అట్లా ఊరికే రోజు జ్ఞానం వింటే లాభం లేదు. దాంతో చేరి పరమాత్మ పైన ప్రీతి, స్నేహం రెండు ఉంటేనే ఫలం వస్తుంది. అంటే జ్ఞానం బీజం, దానికి మనస్ఫూర్తిగా స్నేహం లేదంటే ప్రాప్తి ఉండదు. చాలా కష్టంగా అనుభవం అవుతూ ఉంటుంది. ఏమైనా చేయాలంటే, నియమాలు ఫాలో చేయాలంటే కూడా కష్టమే. స్నేహం లేకుండా ఊరిగా నియమాలు ఫాలో చేసే అనిపోదారు, కష్టంగా అనిపిస్తుంది, వదిలేస్తారు. అయితే ఎప్పుడు ప్రీతి, స్నేహం ఉంటుందో అప్పుడు ఏమైనా చేసేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్నేహం అంటే సర్వ ప్రాప్తిని అనుభవం చేసేది. సర్వ అనుభవాన్ని సాగర్లో లీనమైపోయేది స్నేహం. ఏ విధంగా లౌకికలో కూడా మనం చూస్తాం. లౌకికలో ఎవరికైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు. ఆ చిన్న గిఫ్ట్ స్నేహంతో ఇస్తే ప్రాప్తి అనుభవం అవుతూ ఉంటుంది. అర్థమైందా? అట్లని స్వార్థార్థంగా సంబంధిలో ఏదైనా ప్రాపర్టీ పంచుకుంటారు అనుకోండి. 1,00,00,000 రూపాయలు ప్రాపర్టీ పంచుకుంటే కూడా స్నేహం లేకుండా జగడాలతో ఆ 1,00,00,000 ఉంటే కూడా తృప్తి లేదు. ఎందుకంటే అక్కడ స్నేహం లేకుండా పంచుకుంటారు ప్రాపర్టీని. అయితే స్నేహంతో ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ కానీ పెన్ను కానీ ఇస్తే ఆ చిన్న వస్తువు కూడా వాళ్ళకు తృప్తిగా ప్రీతి అనుభవం అవుతూ ఉంటుందా లేదా? స్నేహం చాలా బాగుంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా శివబాబా చెప్తారు. ఇప్పుడంతా ఖర్చేమో ఎక్కువ చేయిస్తారు, షో చేస్తారు. వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా బాగాలేదంటే స్నేహం లేదు. అయితే బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏమోని ఎక్కువ ఖర్చు చేసి సర్చ్ చేస్తారు. అయితే మనసులో స్నేహం లేదంటే సమీపత కూడా ఉండదు, దూరంగా అనుభవం చేస్తారు. కోట్లు లేనిదేం చేసుకుంటారు, సుఖాన్ని అనుభవం లేదు. ప్రాపర్టీ పంచుకునే దాంట్లో ఎంత జగడాలు, అది ఇది. మనసులో స్నేహంతో లేదు. స్నేహంతో ఒక చిన్న సామాన్ ఇచ్చినా కూడా దాంట్లో సుఖ అనుభవం అవుతుంది. స్నేహం లేకుండా ఎంత 1,00,00,000 రూపాయి పంచుకోండి, ఏమీ మనసులో తృప్తియే ఉండదు. ఇంకాను సంకల్పం వస్తుంది. నా లెక్క అనుసారంగా ఇంత ఇయ్యలేదు, అట్లా ఇట్లా అని సంకల్పం వస్తుంది. మనసులో స్నేహం లేని కారించి లెక్క చూస్తారు. నాకు ఇంత ఇయ్యాల్సింది ఉంటుంది, అయితే ఇంత ఇచ్చినారు అని చెప్తారు. స్నేహంతో కొంచెం ఇవ్వండి, చాలా తృప్తిగా ఉంటుంది. స్నేహాన్ని విశేషత ఏమంటే తృప్తిని కూడా అనుభవం చేస్తుంది, క్లోజ్గా తీసుకొస్తుంది. ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది స్నేహం ఉంటే. స్నేహమే లేదంటే ఆ ఎక్కువ కూడా తక్కువ అనుభవం అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీ మనసులో చూసుకోండి. ఏమీని
ఊరికే జ్ఞానం మాత్రమే మీకు అర్థమైందా? లేదు, మనసులో ప్రీతిగా స్నేహంగా బాబా పైన అంత సమర్పణ అయినారా? బాబా పైన ఎంత ప్రీతి ఉంది చూసుకోండి. అయితే ఎందుకోసం మీకు అంత కష్టపడతారు తలంపు చేసానికి? సంబంధం ఉంది అయినా తలంపు చేసానికి కష్టం. బాబా చెప్తారు మనసులో ఎక్కడో లీకేజ్ ఉంది. लीकेज गेम लीकेज जहाँ लीकेज होता है तो क्या होता है? ఎక్కడ లీక్ అవుతూ ఉంటుందో అక్కడ ఏమవుతుంది? अगर एक बाप के सिवाय और किसी से संकल्प मात्र भी स्नेह है, चाहे व्यक्ति से, चाहे वैभव से, चाहे वस्तु से, व्यक्ति के कोई शरीर से स्नेह हो, क्या विशेषता से स्नेह हो, हद की प्राप्ति के आधार से हो, लेकिन विशेषता देने वाला कौन है? प्राप्त कराने वाले कौन है? బాబా చెప్తారు బాబా పైన మీకు ఎందుకోసం ఫుల్ స్నేహం లేదు. ఎందుకంటే ఎక్కడో మీ స్నేహం లీక్ అవుతూ ఉంది. ఎవరిపైన పోదా ఉంది మీ స్నేహం? మీ మనసులో ఉండే స్నేహం సంకల్పాలకు కానీ ఇట్లా అటాచ్మెంట్ ఫామ్లో ఒక వ్యక్తి పైన, వైభవం పైన, వస్తువు పైన ప్రీతి మీకు వచ్చేసింది. లేదు ఆ వ్యక్తి విశేషత, వాళ్ళ శరీరాన్ని బ్యూటీ, ఏదో ఒకటి హద్దు ప్రాప్తిగా ఆధారంతో స్నేహం, అదన్నీ లీకేజ్. అర్థమైందా? ఎక్కడో పోదా ఉంది మీ స్నేహం. విశేషత ఎవరు ఇచ్చినారు వాళ్ళకు? ప్రాప్తి ఎవరు చేయించింది? భగవాన్ కదా. సో బాబా పైన ప్రీతి ఉంటే, ఫుల్ ప్రీతి పెట్టుకుంటే మనకు అన్నీ దొరుకుతుంది. అందువల్ల మన సంకల్పం మాత్రం కూడా మన స్నేహాన్ని వేరే ఎక్కడ పెట్టకూడదు. అప్పుడు లీకేజ్ స్టాప్ అయిపోతుంది. లీకేజ్ని బ్లాక్ చేసేయాలి. సో లీకేజ్ ఉంటే ప్రాప్తి నుంచి నష్టమైపోతుంది. लीकेज ఉంటే शक्ति కూడా దొరకదు మనకు. सो किसी भी प्रकार से स्नेह अर्थात लगाव, चाहे संकल्प मात्र हो, चाहे वाणी मात्र हो, व कर्म में हो, इसको लीकेज कहा जाता है. लीकेज అంటే మన మనసులో ఎవరిపైనో అటాచ్మెంట్, సంకల్పాల అటాచ్మెంట్, వాచాలో కర్మణాలు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉండే శక్తి అంతా, మన స్నేహం ఎవరిగో దేనిగో పోయిందంటే బాబా దగ్గర ఉండి అది వెళ్ళిపోతుంది, లీక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బ్లాక్ చేయాలి, బాబా పైన పెట్టుకోవాలి. कई बच्चे बोले पन में कहते हैं लगाव नहीं है लेकिन अच्छा लगता है, चाहते नहीं हैं लेकिन याद आ जाता है. చాలామంది బిడ్డలు చాలా అమాయకంగా ఉన్నారు. వాస్తవంగా చూస్తే వాళ్ళ మనసు లోపల మోహం ఉంటుంది. చెప్తారు లేదు నాకు మోహం ఏమీ లేదు, కానీ నాకు వాళ్ళంటే కొంచెం బాగున్నారు అని చెప్తారు. నా దగ్గర వాళ్ళు బాగుండే దానివల్ల కొంచెం అట్లా వాళ్ళపైన మనసు పోతుంది. నేను తలంపు చేయాలా అనుకోలేదు, వాళ్ళు ఆటోమేటిక్లీ నాకు తలంపు వస్తూ ఉన్నారు. వాళ్ళు నా దగ్గర బాగున్నారు, అందువల్ల నేను కూడా వాళ్ళ దగ్గర బాగుంటాను. సరే బాగుండేది వేరే విషయం, కానీ లోపల సూక్ష్మంగా చూడండి, అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ నుంచి బాబా దగ్గర ఉండి ఏం మనకు ప్రాప్తి కావాలో అది ప్రాప్తి కాదు, లీక్ అయిపోతూ ఉంది. తో లగావ్కి నిషాని క్యా హై? అటాచ్మెంట్ ఉంది అని ఎట్లా తెలుస్తుంది? అటాచ్మెంట్ ఉంది అంటే संकल्प बोल और कर्म से झुकाव है, इसलिए लीकेज होने के कारण शक्ति नहीं बढ़ती है. ఎవరిపైనైనా దేనిపైనైనా మనకు అటాచ్మెంట్ ఉంటే మన దానికి వంగేది అంటే మన మనసు వాళ్ళ సైడ్ పోదా ఉంటుంది, దాని సైడ్ పోదా ఉంటుంది. ఎక్కడ ప్రీతి ఉందో అక్కడ పోతూ ఉంటుందా లేదా? మనసు అక్కడ పోయిందంటే లీకేజ్ అని అర్థం.
ఆ లీకేజ్ నుంచి శక్తియే నిండలేదు మనకు. బాబా దగ్గర ఉండి వచ్చే శక్తి ఎక్కడ పోతుందో ఏమో. మన మనసు కూడా ఫుల్గా ఒక్క బాబా పైన ప్రీతి స్నేహానికి బదులుగా ఈ విధంగా ఎక్కడో వెళ్ళిపోతుంది, అటాచ్మెంట్లా వెళ్ళిపోతుంది. और शक्तिशाली न होने के कारण बाप को याद करने में मेहनत लगती है. మరి లీకేజ్ ఉండే దానివల్ల శక్తి అంతా వెళ్ళిపోతుంది. శక్తిశాలిగా లేని కారణం నుంచి బాబా తలుపు చేసానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. और मेहनत होने के कारण संतुष्टता नहीं रहती है. తర్వాత బాబా తలుపు కష్టంగా అనిపించే దానివల్ల సంతుష్టత లేదు మనకు. జీవనాల్లో యోగాల్లో సంతుష్ట లేదు, ఏమి కావాలో అది దొరకదు, సంతుష్టత లేదు. जहाँ संतुष्टता नहीं है वहाँ कभी कभी याद की अनुभूति से मस्ती में मस्त होंगे और कभी कभी दिल शिकिस होंगे, क्योंकि लीकेज होने के कारण शक्ति थोड़ा समय बढ़ती है, फिर वो लीक हो जाती है, सदा नहीं रहती है. इसलिए सदा निरंतर योगी बन नहीं सकती है. బాబా చెప్తారు, కొందరు పాపం యోగం చేయాలని ఎంత కష్టపడి యోగం చేసి కొంచెం అనుభవం చేస్తారు, కొంచెం యోగాల్లో లీనం అవుతారు అనుకోండి. మళ్ళీ కొంతసేపు తర్వాత బుద్ధి మనసు ఎక్కడో పోయింది, లీకేజ్ అయిపోయింది, మనసులో నిరాశ చేస్తుంది. ఏంటంటే శక్తి ఏం కొంచెం టైం నిండిందో అది ఎక్కడో మనసు పోదే లీక్ అయిపోతుంది. అందువల్ల నిరంతరంగా యోగాని స్థితి లేదు, యోగయుక్తంగా ఉండే స్థితి వాళ్ళకు రాదు. ఏంటంటే మనసు ఎవరిపైనో పోతుంది, ఏదో సామాన్ పైన, ఏదో వైభవం పైన అక్కడ ఇక్కడ పోదా ఉంటుంది. శివబాబా దగ్గర ఉండి కొంచెం శక్తి ప్రాప్తి అయి ఉంటుంది, అది మరి ఇక్కడంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల తృప్తి లేదు, నిరంతర యోగి లేదు. అందువల్ల చెక్ చేసుకోవాలి. कोई व्यक्ति वैभव में लगाव तो नहीं है, अर्थात लीकेज तो नहीं है. మనమే మన చెక్ చేసుకోవాలి. ఎవరిపైనైనా మనకు అటాచ్మెంట్ ఉందా, ఏదైనా వైభవం పైన ఉందా, వస్తువు పైన ఉందా, ఎక్కడైనా నా మనసులో ఉండే ప్రీతి వేరే సైడ్ లీక్ అవుతుందా అని చూస్తూ ఉండాలి. లీకేజ్ ఉంటే లవ్లీన్ అవస్థ రాదు. అర్థమైందా? లవ్లో లీనం అయ్యేదానికి కష్టం लीकेज ఉంటే. ये लीकेज लवलीन स्थिति का अनुभव नहीं कराएंगे. वैभव का प्रभाव भले वैभव का प्रयोग भले करो, लेकिन योगी बन करके प्रयोग करो. బాబా చెప్తారు, వైభవాన్ని ప్రయోగం ఏమో చేయండి. ఇప్పుడు సోఫా ఉంటుంది, కూర్చోండి, టీవీ ఉంది, దాంట్లో చూడండి బాబాది అంతా. యోగాని యోగయుక్తంగా ఉండి ప్రయోగం చేయాలి. ఏదైనా మీకు బాగుండేది ఉంది అనుకోండి, సరే అన్నీ యూస్ చేసుకోవచ్చు, కానీ యోగయుక్త స్థితిలో ఉండి యూస్ చేయండి. బాబాని మర్చిపోయి దానికి వశమై యూజ్ చేయద్దు. ऐसा न हो कि जिसको आप आराम के साधन समझते हो वो मन की स्थिति को बेआराम करे, क्योंकि कई बच्चे वैभवों के वश होते मन के लगाव को जान नहीं सकते हैं. శివబాబా చెప్తారు, ఇట్లా కాదు, ఏదైనా హాయిగా ఉండేది సామాన్ యూస్ చేసుకుని దానికే వశమైపోయేసి యోగాని స్థితి నుంచి తగ్గిపోయి మనసు మరి అన్రెస్ట్ అయిపోతుంది. రెస్ట్లో ఉండే సామాన్ పైన ఆకర్షణ అయిపోయేసి అన్రెస్ట్ అయిపోకుండా చూసుకోండి మనసును. చాలామంది బిడ్డలకు తెలియదు, ఈ వైభవానికి వశమైపోతారు. అదే మనసులో ఉండే అటాచ్మెంట్ని అర్థం. ఆ అటాచ్మెంట్ని తెలుసుకోలేదు వాళ్ళు. ఏమేమో దానిపైన వాళ్ళకు ప్రీతి ఉంది, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది,
అన్ని సామాన్లు వాళ్ళకి ఇష్టం వచ్చిందంతా పెట్టుకుంటారు, దానికి వశమైపోతారు. బాబా పైన ప్రీతి తగ్గిపోయి దీనిపైన ప్రీతి వచ్చేస్తుంది. మళ్ళా ఏం చెప్తారు? అటాచ్మెంట్ వాస్తవంగా ఇదంతా. అది అటాచ్మెంట్ని కూడా తెలియలేదు బిడ్డలకు ఆ సామాన్ పైన. रॉयल बादशाह यही कहते हो कि हठयोगी तो नहीं होना, సహజ యోగి హే. మరి చెప్తారు, మన ఏ హఠయోగి కాదు కదా, ఏమీ లేకుండా ఎట్లా ఉండేది, బాగా కుషన్ ఉండేది, అది ఉండేది, యూనిఫామ్ బెడ్ ఉండేది, హాయిగా బెడ్ పిల్లో అన్నీ పెట్టుకొని నిద్రపోయేది. మన ఏమి హఠయోగి అయ్యి, మనం సహజ యోగి కదా, సహజంగా కూర్చొని హాయిగా కూర్చొని యోగం చేయాలి అని చెప్తారు. వాస్తవంగా వాళ్ళకి ఈ కాస్ట్లీ ఐటమ్స్ పైన ఎంత ప్రీతి ఉంది. అట్లా ఉండకూడదు. ఈ కాస్ట్లీ ఐటమ్స్ హాయిగా ఉండే సామాన్ల పైన మన మనసు పోయింది అంటే అన్ని సామాను ఉండొచ్చు, యూస్ చేసుకోవచ్చు, అయితే మనసు మాత్రం దానిపైన పోకుండా చూసుకోండి. సహజ యోగి అంటే బాబా పైన మాత్రం మనసు, దీనిపైన అంతా మనసు పోయింది. మనం సహజ యోగి కదా అని అనుకుంటాం, అయితే యోగి అయినారా? సహజ యోగి ఏమో కావాలి, కానీ మనసు దాంట్లోనే ఉంటే, దాన్నే అనుభవం చేస్తూ ఉంటే బాబా దగ్గర యోగం ఎక్కడ ఉంది? యోగి అయినారా? तो जो बाप की याद को हलचल में लावे, अर्थात अपनी तरफ आकर्षित करे, झुकाव करे, तो योगी बन के प्रयोगी बनने वाले नहीं कहेंगे. బాబా చెప్తారు, బాబా పైన తలంపు లేదు, మనసు హల్చల్లా పోయింది, మనసు ఆ సామాన్కు ఆకర్షణ అయిపోయింది, దానికి వశమైపోయి దాని అండర్లో మనసు వెళ్ళిపోయింది అంటే యోగిగా ఉండి ప్రయోగం చేసేవాళ్ళు కాదు. యోగయుక్తంగా ఉండి బాబా తలంపులా ఉండి ప్రతి సామాన్య ప్రయోగం చేయని చెప్పినారు బాబా. అయితే బాబాని మర్చిపోయి దానికి వశం అయ్యేది అంటే ప్రకృతికు దాసి అయిపోయినారు. వాస్తవంగా ప్రకృతి మనకు దాసి కావాలి. बाप के बनने के कारण समय प्रति समय प्रकृति दासी अर्थात वैभव के साधन की प्राप्ति बढ़ती जाएगी. బాబా చెప్తారు, మన స్వయం భగవాన్ బిడ్డలు, తండ్రి బిడ్డలు అయిన దానివల్ల మనకు ప్రకృతి దాసి అయిపోతుంది. అంటే అనేక ప్రకారమైన వైభవాన్ని సామాన్లంతా దొరుకుతూ ఉంటుంది, ప్రాప్తి అవుతూ ఉంటుంది. అంటే బాబా సెంటర్ అనేది శివబాబా ఇల్లు, మనం బాబాకు అయిపోయినాం. అందువల్ల అందరూ స్టూడెంట్స్ అందరూ మంచి మంచి సామాన్లు అంతా తీసుకొచ్చి పెడతారు. అయితే మనం దానికి వశం కాకూడదు, అదంతా బాబా సేవ కోసం ఉంది, మన వశం కాకూడదు. మన ప్రకృతి దాసి అయినా మనం డిటాచ్గా ఉండాలి, మనం దానికి అండర్లో పోకూడదు, అధీనం కాకూడదు. అభి అభి 18-19 के वर्ष कितनी प्राप्त हो गई అంటే 88లో ఈ వాణి చెప్పినారు. దానికి ముందు కూడా ఏమీ ఉండలేదు. బాబా బ్రహ్మ బాబా ఉండేటప్పుడు ఎంత చిన్న ఉండింది, తర్వాత ఎంత బాగా అన్నీ ఇంప్రూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఎన్ని ఆరాంగా ఉండే సామాన్లు ఉంది. అయినా బాబా చెప్తారు, ఈ ఆరాంగా ఉండే సామాన్లంతా ఎక్కువ అవుతానే వస్తుంది. మనకు హాయిగా ఉండే దానికోసం ఇదన్నీ మన దగ్గర వస్తుంది. లేకిన్ ఏ ప్రాప్తియా బాప్కే బన్నే కా ఫల్ మిల్ రహా. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మనం స్వయం పరమాత్మ బిడ్డ అయిన దానివల్ల ఇదన్నీ ప్రాప్తి. అర్థమైందా? ఈ ప్రాప్తిలంతా తండ్రి బిడ్డ అయిన తర్వాత रिजल्ट तो फल को खाते बीज को नहीं भूल जाना. ఇదంతా పండు మనకు దొరుకుతుంది. అయితే ఎవరిచ్చింది? శివబాబా ద్వారా కదా ప్రాప్తి అయింది. అందువల్ల ఇదాన్ని అనుభవం చేసుకొని
బీజాన్ని మర్చిపోవద్దు. అంటే శివబాబా బీజం. బాబా ద్వారా ఇదంతా మనకు దొరికింది. బాబా లేదంటే మనకేం దొరుకుతుంది? ఏ సాధన్ బడితే జాయింగి థోడా సమయం, కొంచెం టైం ఇదంతా సామాన్లు మన దగ్గర వస్తూనే ఉంటుంది. మొదట్లో ఏమీ లేదు, సెంటర్లో ఎంత సామాన్లు వచ్చేసింది బాగా. అయితే ఎవరు ఇచ్చినారు ఇదంతా? శివబాబా కదా మనకి ఇచ్చినారు. లేకిన్ ఆరామ్ మే ఆతే రామ్ కో నహీ భూలో. ఆరాంగా వచ్చి రామ్ని మర్చిపోవద్దు. అర్థమైందా? శివబాబా దిలారాం, ఆ దిలారాంనే మర్చిపోవద్దు. ఈ ఆరాం సామాన్లు సచ్చి సీత రహనా, మన సత్యమైన సీత అయి ఉండాలి. ఒక్క రామ పైనే మనసు ఎప్పుడు ఉండాలి. మర్యాదకి లకీర్ సే సంకల్ప రూపీ అంగుఠా భీ నహీ నికాల్నీ హై. బాగా చెప్తారు. ఆ మర్యాద గీత లోపలనే ఉండాలి. మన సంకల్ప రూపీ ఫింగర్ కూడా ఈ మర్యాద గీత నుంచి బయట రాకూడదు. క్యూంకి ఏ సాధన బినా సాధన के यूज़ करेंगे तो స్వర్ణిం హిరణ్ కా కామ్ కర్ లేతి హై. అంటే ఈ సామాన్లంతా సాధన లేకుండా యూజ్ చేస్తే, అంటే యోగయుక్త స్థితిలో ఉండి ఈ సామాన్ అంతా మనం యూస్ చేయలేదంటే అది బంగారు జింకలాగా పనిచేస్తుంది. ఇట్లా బంగారు జింక సీతను వశం చేసేసింది. సీతా పాపం దానికి వశం అయిపోయేసి మరి రామని పోగొట్టుకుంది. అట్లనే మనం కూడా ఇదంతా బంగారు జింకలాగా మనకు దొరికింది. అయితే దీనికి వశం కాకూడదు. వశం అయిపోతే శివబాబా ఆత్మారాం, మనసుకు ఇచ్చే ఆరాం ఇచ్చే రామ్ మర్చిపోదామని. అర్థమైందా? దిలారాంనే మర్చిపోకూడదు. इसलिए व्यक्ति और वैभव के लगाव और झुकाव से सदा अपनी को सेफ रखना. అందుకే బాగా చెప్తారు. వ్యక్తి మరి వైభవం, దీని అటాచ్మెంట్ నుంచి దీని అధీనం కాకుండా చూసుకోండి. అటాచ్మెంట్లు కాకూడదు, అధీనత ఉండకూడదు. మనం సురక్షంగా పెట్టుకోవాలి. నేతో బాప్ కే స్నేహి బన్నే కే బజాయ్ सहज योगी बनने के बजाय कभी सहज योगी, कभी सहयोगी, कभी वियोगी बन जाते. कभी योगी, कभी सहज योगी. బాగా చెప్తారు. ఒకవేళ మనం దీనికంతా అధీనమైపోతే, అటాచ్మెంట్లో వచ్చేస్తే తండ్రి స్నేహానికి బదులుగా మనం ఏమైపోతాం? ఒకసారి సహజయోగి, ఒకసారి వియోగి అయిపోతాం. వియోగి మాత్రం కాకూడదు. ఎట్లా సీత వియోగి అయిపోయింది, రావణ్ రాజ్యంలో వెళ్ళిపోయింది, రామానే వదిలేసి. तो दोनों अनुभव करते हैं, कभी याद कभी फरियाद. ऐसे अनुभूति में रहेंगे और कंप्लेंट भी कभी पूरी नहीं होंगी. బాగా చెప్తారు. ఒకసారి తలంపు, ఒకసారి కంప్లైంట్స్. మరి మన కంప్లైంట్స్ పూర్తియే కాదు. అందువల్ల దేనికి వశం కాకుండా చూసుకోండి. సూక్ష్మ అటాచ్మెంట్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ఇంటికి పోయే టైం, ఈ సామాన్ అంతా వినాశం అయిపోతుంది. దీనిపైన అంతా మనసు పోకుండా చూసుకోండి. భలే ఏమంతా ఉందో యూస్ చేయండి. అయితే మనసు దానిపైన పోకూడదు. వ్యక్తి और वैभव के झुकाव की निशानी एक तो सुनाई, कभी सहज योगी, कभी योगी, कभी फरियाद. दूसरी बात, ऐसी आत्मा को प्राप्त सब होगा, चाहे साधन, चाहे सहयोग, चाहे स्नेह. लेकिन लीकेज वाली आत्मा प्राप्त होते भी कभी संतुष्ट नहीं होती है. బాబా చెప్తారు. వ్యక్తి మరి వైభవాన్ని అధీనత ది నిషాని చెప్పినారు. ఒకసారి యోగి, ఒకసారి వియోగి అయిపోతారు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, ఒకసారి ఎట్లా. ఇంకొక నిషాని ఏమంటే వాళ్ళకు అన్నీ ఉంటుంది. ఆ ఆత్మకు ఆ సెంటర్లో కానీ వాళ్ళ దగ్గర కానీ
అన్ని సాధనాలు ఉంటుంది. చాలామంది సహయోగం కూడా ఇస్తారు, స్నేహం కూడా ఇస్తారు. అయినా లీకేజ్ ఉండే దానివల్ల, అంటే అటాచ్మెంట్ కానీ వేరే దానిపైన ఆకర్షణ అయిపోయేది లీకేజ్. అట్లా లీకేజ్ అయిపోయే కారణం నుంచి ప్రాప్తి అయితే కూడా సంతుష్టత అనే లేదు వాళ్ళకి. అన్ని సామాను ఉంటుంది, అందరూ ఉంటారు, అన్ని సహయోగం ప్రాప్తి అయినా కూడా సంతుష్టత అనే లేదు. ఎందుకంటే లీకేజ్ ఉంది, అటాచ్మెంట్ ఉంది ఎక్కడో. तो उनके मुख से सदैव किसी न किसी प्रकार के असंतुष्टता के बोल न चाहते भी निकलता रहेगा. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక ప్రకారమైన అతృప్తిగా ఉండే మాటలే వస్తూ ఉంటుంది. వాళ్ళ జీవనంలో తృప్తియే లేకుండా పోదు, అట్లా ఉంటారు వాళ్ళు. दूसरे ऐसे अनुभव करेंगे कि इनको सब कुछ बहुत कुछ मिला है, ఇన్ చేస్తే కిస్కో నహీ మిలా. వేరే వాళ్ళు అనుభవం చేస్తారు, వీళ్ళకి అన్నీ దొరికింది అట్లా అని. వీళ్ళకి ఉండే అంత ఈ సుఖాన్ని సామాన్ వేరే ఎక్కడ లేదు, ఎవరికి లేదు. అట్లా వేరే వాళ్ళు వీళ్ళని చూసే వాళ్ళ అనుభవం చేస్తారు. అయితే ఈ ఆత్మ అతృప్తి, అప్రాప్తి, దుఃఖాన్ని వర్ణన చేస్తూ ఉంటుంది. అన్నీ దొరికితే కూడా ఏమీ లేనట్టుగా దుఃఖంగా ఉంటారు. మనుషులు చెప్తారు, అయ్యో ఈ బ్రహ్మకుమారి సుఖం ఎంత సామాను ఉంది, వీళ్ళు ఎంత సుఖంగా ఉన్నారే, వీళ్ళ అంత సుఖం ఎవరికి లేదు అని చెప్పి. అయితే ఆ బ్రహ్మకుమారి అటాచ్మెంట్లో వచ్చిన దానివల్ల ఎప్పుడు చూసినా దుఃఖమే దుఃఖం అనుకుంటుంది. నా అంత దుఃఖం ఎవరికి లేదే అట్లా అని అనుకుంటుంది. బాబా బిడ్డ సమర్పణ అయ్యి కూడా అనుకుంటుంది, నాకు ఎంత దుఃఖం ఉంది జీవనంలో అట్లా అని. క్యూంకి గ్యాస్కే గుబ్బారా, ఎట్లా ఇప్పుడు బలూన్లో లోపల గ్యాస్ నిండించండి, ఒకే ఒక ఇట్లా చుక్క పెట్టండి, అగరబత్తితో టప్పుని పోదు. ఆ విధంగా వీళ్ళు భగవాన్ ప్రాప్తి అయినారు, అన్ని ప్రాప్తి అయింది, సెంటర్ ఉంది, సామాన్ ఉంది, మనుషులు ఉన్నారు. అయినా జీవనంలో తృప్తియే లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక సైడ్ అటాచ్మెంట్ ఉంది. ఎట్లా ఇప్పుడు బలూన్, గ్యాస్ బలూన్ పైన 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 ఎగురుతుంది, అయితే ఏదో ఒకటి తగిలితే టప్పుని కింద పడిపోతుంది. ఆ విధంగా వీళ్ళ జీవనం ఉంటుంది. చూసేదానికి ఏమో చాలా బాగుంటుంది. ఏ సమర్పణ అయినారు, బాబా దొరికినారు, జ్ఞానం దొరికింది, సెంటర్ దొరికింది, సామాన్లు దొరికింది. అయినా ఎవరిపైన అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళ జీవనంలో తృప్తి లేకుండా ఉంటారు. అంటే సామాన్ల పైన ఆకర్షణ అయిపోయి ఉంటారు, అధీనం అయిపోయి ఉంటారు. లీకేజ్ అవుతూ ఉంటుంది, శక్తియే ఉండదు. అర్థమైందా? ఎంత బయట వాళ్ళకు చూసేదానికి బాగుంది జీవనం, పాపం వీళ్ళకు తృప్తియే లేదు. కభీ అపని భాగ్య సే సంతుష్ట నే హోంగి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ భాగ్యం పైన సంతుష్టంగానే లేదు. సदैव कोई न कोई को अपने भाग्य के अप्राप्ति के निमित्त बनाते रहेंगे. ये ऐसा करता है, वो ऐसा करता है. ఎవరిపైనో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు ఇట్లా చేస్తారు. ఎవరినైనా కూర్చి అనుకుంటారు, వీళ్ళ నుంచి నాకు ఇట్లా అయిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇట్లా భాగ్యం లేదు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగా అనుభవం చేస్తూ ఉంటారు. అప్రాప్తి, వాళ్ళ అప్రాప్తి కోసం వేరే ఎవరిదో ఎవరిపైన బ్లేమ్ ఇస్తూ ఉంటారు, దోషం పెడుతూ ఉంటారు. వీళ్ళు ఇట్లా చేసే దానివల్ల నాకేం లేదు అట్లా అని. ఇస్లే మేరా భాగ్య నహీ బానా అని చెప్తారు. అందుకోసం ఎంతో శ్రేష్ఠ భాగ్యం నాకు కావాలో అంత శ్రేష్టం కాలేదు. ఎందుకంటే వీళ్ళు అడ్డం వచ్చినారు, వాళ్ళు అడ్డం వచ్చినారు. అదే మాటలే వాళ్ళకి. भाग्य विधाता भाग्य बनाने वाला, जहाँ भाग्य विधाता भाग्य बना रहा है, उस परमात्मा शक्ति के आगे आत्मा की शक्ति भाग्य को हिला नहीं सकती है.
వాస్తవంగా చూస్తే భాగ్య విధాత భగవాన్ మనకు దొరికి మన భాగ్యాన్ని చేయిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ శక్తి ముందు వేరే ఏ ఆత్మను మన ఏమి చేసానికి కాదు. వేరే వాళ్ళు ఏం చేస్తారు? మన భాగ్యాన్ని ఎక్కడైనా లాక్కుని పోదారా? మన భాగ్యాన్ని చేసేది భాగ్య విధాత భగవాన్. దాన్ని మర్చిపోదారు. మర్చిపోయేసి ఎవరిపైనో అనుకుంటారు, వాళ్ళ నుంచి నా జీవనం ఇట్లా అయిపోయింది, వీళ్ళ నుంచి నా జీవనంలో ప్రాప్తియే లేదు, అట్లా అని అనుకుని మనసులో ఏదో ఒక మాట అనుకునే ఉంటారు. లీక్ అవుతూ ఉంటుంది. బాబా ఇచ్చే శక్తి అంతా ఈ వ్యర్థ సంకల్పంలో లీక్ అయిపోతూ ఉంటుంది. బహానే బాజీవంకి ఎప్పుడూ సాగు చెప్తానే ఉంటారు. బాబా ఏమేమి చెప్తారో దాన్ని చేసుకొని ఎగరొచ్చా లేదా? ఎగిరే దానికి బదులుగా ఎవరిపైనో ఏమో చెప్పి సాగు చెప్తూ ఉంటారు. వాళ్ళ నుంచి నేను ఇట్లా అయిపోయినాను అని చెప్తారు. ఎవరి నుంచి ఎవరు ఎట్లా అయ్యలేదు. మన పార్ట్ డ్రామాలు ఏముంటుందో అది మనం అవుతాం. అయితే మన లీకేజ్ను స్టాప్ చేసుకోవాలి. ఎవరిపైన మనకేమి అనుకోగంట. బాబా ఏమేమి చెప్తూ ఉంటారు అది చేస్తూ ఉండాలి. మన మనసులో శివబాబా పైన మాత్రమే చాలా ప్రీతి ఉండాలి. అప్పుడు మన భాగ్యం చాలా శ్రేష్టంగా అయిపోతుంది. వాళ్ళని గురించి వీళ్ళని గురించి అనుకుంటే సాగు చెప్తూ ఉంటే మన మనసులో ఉండే శక్తి అంతా వేస్ట్ అయిపోయి లీక్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో చాలా హోషియారుగా ఉంటారు వాళ్ళు, బహానాబాజీలు. బహానాబాజీ అంటే సాగు చెప్పేది. వాళ్ళపైన వీళ్ళపైన ఎందుకోసం నాకు ఉన్నతి కాలేదు, ఎందుకు నేను ఇట్లనే ఉన్నాను, కారణం చెప్తారు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఎట్లా అని. అందువల్ల చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? నా అటాచ్మెంట్ మరి నాది అధీనత ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవాలి. ఎక్కడ అధీనం కాకూడదు. చెక్ కరో, చాహే స్నేహ సే झुका हो, చాహే హిసాబ్ కితాబ్ కే కారణ్ झुका हो. ఇది మనం చెక్ చేసుకోవాలి. మనం వేరే వాళ్ళపైన అటాచ్మెంట్లో వచ్చి నాకు లీక్ అవుతూ ఉందా లేదంటే, వేరే వాళ్ళు నా జీవనంలో ఏదో లెక్కాచారాన్ని సమాప్తి చేసానికి వచ్చినారు, దాని నుంచి నాకు లీక్ అవుతుందా, దానికి వశం అయిపోతున్నానా చెక్ చేసుకోవాలి. అటాచ్మెంట్కు వశం కాకూడదు, ఈర్ష్యా ద్వేషానికి కూడా వశం కాకూడదు. तो जिससे ईर्ष्या व घृणा होती है वहाँ भी झुकाव होता है. ఎవరిపైన మనకు ఈర్ష్య ఉంటే లేదు ద్వేషం ఉంటే అక్కడ కూడా మనకు అధీనత వచ్చేస్తుంది. మన మనసు ఎప్పుడు వాళ్ళపైనే పోదా ఉంటుంది. ఎవరిపైన ఈర్ష్య ఉంటే వాళ్ళపైన పోతుంది. ఎవరు మన ఇష్టం లేదు ద్వేషం ఉంటుంది, వాళ్ళని గురించి ఆలోచన చేస్తాం. లేదు ఎవరిపైన అటాచ్మెంట్ ఉంటే వాళ్ళని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. సో మనసు వాళ్ళ దగ్గరంతా పోయేదాని వల్ల శక్తి నిండేలేదు. సో बैठेंगे बात तो याद करने के लिए और याद आएगा घृणा और ఈర్ష్య వాళ్ళ. శివబాబా తాలింపు చేయాలని కూర్చుంటారు. అయితే వాళ్ళ మనసులో ఎవరు తాలింపు వస్తారు? ఎవరిపైన ద్వేషం ఉందో, ఎవరిపైన ఈర్ష్య ఉందో, ఎవరిపైన అటాచ్మెంట్ ఉందో వాళ్ళే తలంపు వస్తానే ఉంటారు. సోచేంగే మే స్వదర్శన్ చక్రధారి और చలేగా పరదర్శన్ చక్ర. అనుకుంటారు నేను ఆత్మ స్వదర్శన్ చక్రధారి అట్లా. అయితే మనసులో పరదర్శన జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళపైన అవగుణాలని గురించి విచారం చేస్తూ ఉంటారు. పరదర్శన్ तो झुकाव दोनों तरफ का नीचे ले आता है, इसलिए दोनों ही చెక్ करना है. అంటే మనం అధీనం అయిపోతాం. రెండు సైడ్ కూడా ఎక్స్ట్రా స్నేహం ఎవరి దగ్గర ఉండకూడదు. ఉంటే కూడా వాళ్ళకు అధీనం అయిపోతాం. లేదు ఈర్ష్యా ద్వేషం ఉంటే కూడా అధీనం అయిపోతాం, కిందగా వచ్చేస్తాం. సో రెండూ ఉండకూడదు. ఫిర్ బాప్కే ఆగే అర్జీ डालते हैं कि वैसे मैं तो बहुत अच्छा हूँ, सिर्फ ये एक ही बात ऐसा है, इसको आप मिटा दो. మరి బాబా దగ్గర అప్లికేషన్ లెటర్ ఇస్తారు.
అంటే అప్లికేషన్ వేస్తారు. బాబాకు చెప్తారు, బాబా నేను అన్నిట్లా బాగున్నాను, ఈ ఒక్క మాట వీళ్ళు నా జీవనంలో ఎంత విఘ్న, వీళ్ళని మీరు తీసేయండి, సర్చ్ చేసేయండి, అప్పుడు నేను బాగా అయిపోతాను అట్లా అని చెప్తారు. వీళ్ళ నుంచే నా జీవనం ఇట్లా అయిపోయింది అని చెప్తారు. దాన్ని తీసేస్తే నేను బాగా అయిపోతాను చెప్తారు. బాబాకు చెప్తారు. बाप मुस्कुराते हैं कि हिसाब बनाया आपने और चुप्त करे बाबा, चुप्त करा भी ये बात ठीक है, लेकिन चुप्त करे ये बात ठीक नहीं है. బాబా మరి నవ్వుతారు. బాబా లెక్కాచారం చేసుకునేది మీరు, మరి దాన్ని నేను సమాప్తి చేసేదా? కావాలంటే సమాప్తి చేయిస్తాను, యోగం చేయండి సమాప్తి చేస్తాను. అయితే ఇట్లా చెప్పొద్దు, బాబా మీరు దీన్ని సమాప్తి చేయండి లెక్కాచారాన్ని. బాబాకు పని ఇవ్వకూడదు. బాబా ఏం చెప్తారో అది మనం చేయాలి. बनाने के समय बाप को भूल गए और चुप्त करने के समय బాబా బాబా कहते हैं. లెక్కాచారం చేసుకునేటప్పుడు బాబాని మర్చిపోదాం ఈర్ష్య ద్వేషం అటాచ్మెంట్లో. అయితే అది లెక్కాచారం వచ్చిన తర్వాత బాబాకు చెప్తాం, బాబా ఇది సర్చ్ చేయండి, సర్చ్ చేయండి, సర్చ్ చేయండి. కరణ్ కరావన్ హార్ కరాని కెలియ బాంధా హువా. అయితే శివబాబా కరణ్ కరావన్ హార్ మన లెక్కాచారాన్ని సమాప్తి చేయించేదానికోసం జ్ఞానం ఇస్తారు. అయితే చేసేది మనం, అర్థమైందా? లేకిన్ కర్ణతో ఆప్కో హీ పడేగా. బాబా ఎట్లా చెప్తారు ఇప్పుడు లెక్కాచారం సమాప్తి చేసుకునేదానికి, అట్లా మనమే చేసుకోవాలి. तो सुना बच्चों का क्या क्या समाचार बाप दादा देखते हैं, सार क्या हुआ. అర్థమైందా? బాబా ఏమేం సమాచారం మనలో చూస్తారు, సారం ఏమి అర్థమైందా? सिर्फ रूह के ज्ञानी नहीं बन, दिमाग के ज्ञानी नहीं बन, दिल के ज्ञानी अर्थात और स्नेही बन. లీకేజ్ కో చెక్ కరు. అందుకే బాబా చెప్తారు, బాగా అర్థమైందా? ఊరికే జ్ఞాని కాదు, ఊరికే నాలెడ్జ్ ఉంటే మాత్రం చాలదు, దిమాగి జ్ఞాని అని చెప్తారు. అట్లా కాకూడదు. అయితే మనస్ఫూర్తిగా ప్రీతిగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. బాబా పైన స్నేహం ఉండాలి. లీకేజ్ అంతా స్టాప్ చేయాలి. లీకేజ్ చెప్పినారు కదా ఎట్లా, ఒకటి అటాచ్మెంట్ ద్వారా, ఇంకొకటి ఈర్ష్యా ద్వేషం ద్వారా లీకేజ్ అయిపోతుంది, వాళ్ళదే తలంపు వస్తుంది. ఇప్పుడు అదని స్టాప్ చేసేయాలి. బాబా దగ్గర స్నేహంగా ఉండాలి, జ్ఞానాన్ని స్వరూపం కావాలి. ఇది 6వ తేదీ చెప్పినారు, जनवरी 6వ తేదీ. 18 जनवरी आ रही है ना, इसलिए पहले से स्मृति दिला रहे हैं जो 18 जनवरी के दिन सदा का समर्थ दिवस मना सक. ఇప్పుడే చెప్తున్నారు బాబా 18 జనవరి ముందు. ఇప్పుడే అదన్నీ సమాప్తి చేస్తే 18 జనవరికు సమర్థ దివస్ చేయొచ్చు. సదా స్మృతి స్వరూపులా ఉండి సమర్థ్. లేదంటే వీళ్ళందరూ తలపోస్తూ ఉంటారు, అటాచ్మెంట్ వాళ్ళు, ఆకర్షణ అయిన వాళ్ళు, లగావ్ జుకావ్ అని. తో ఇప్పుడు అర్థమైందా మీకు? सिर्फ जीवन कहानी सुना के नहीं मानाना, लेकिन समान जीवन पाना. 18 जनवरी को బ్రహ్మ బాబాది జీవనం చరిత్ర చెప్తాం, వింటాం, వినిపిస్తాం, అంత మాత్రమే చాలదు. అయితే బాప్ సమాన్ అయ్యే దానికోసం 18 जनवरी చేయాలి. अच्छा, सदा व्यक्ति और वैभव के झुकाव से न्यारे बाप के स्नेह में समाये हुए, सदा यथार्थ ज्ञान और दिल के स्नेह दोनों के कंबाइंड स्थिति का अनुभव करने वाले सदा योगी बन साधना की स्थिति से साधनों को कार्य में लगाने वाले सदा स्नेही दिल में समाये हुए बच्चों को दिलाराम बाप की याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా వ్యక్తి మరి వైభవాన్ని అధీనత నుంచి న్యారాగా మరి తండ్రి స్నేహంలో
సదా లీనమైపోయి సదా యథార్థ జ్ఞానం మరి మనస్ఫూర్తిగా ప్రీతిగా ఉండే స్నేహం రెండు కంబైన్డ్ స్థితిని అనుభవం చేసేవాళ్ళు సదా యోగి అయ్యి సాధన ద్వారా సామాన్లు యూస్ చేసేవాళ్ళు కార్యంలో యూస్ చేసేవాళ్ళు సదా స్నేహి బిడ్డలకు మనసులో బాబాని సదా సమాయించుకునే వాళ్ళకు దిలారాం తండ్రి యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. తర్వాత వరదానం संकल्प वृत्ति और स्मृति से व्यर्थ को समाप्त करने वाले सच्चे ब्राह्मण संपूर्ण पवित्र भाव బాబా చెప్తారు. వ్యర్థం అంటే సంకల్పం వృత్తి మరి స్మృతిలో వ్యర్థాన్ని సమాప్తి చేసేవాళ్ళు సత్యమైన బ్రాహ్మణ్ संपूर्ण पवित्र भाव. अपने संकल्प वृत्ति और स्मृति को चेक करो. ऐसे नहीं कुछ लगता कुछ गलत हो गया, पश्चाताप कर लिया, माफ़ी मांग ली, छुट्टी हो गई. कितना भी कोई माफ़ी ले, लेकिन जो पाप या व्यर्थ कर्म हुआ उसका निशाना नहीं मिटता है. शिव बाबा చెప్తారు. మన సంకల్పం వృత్తి మరి స్మృతిని చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు అయిందా అట్లా అని. తప్పు చేసిన తర్వాత ఇట్లా కాదు పశ్చాత్తాపం చేసి బాబా దగ్గర క్షమ అడుగుతాం అయిపోతుంది అట్లా అనుకోవద్దు. బాబా చెప్తారు ఎంతైనా బాబా క్షమించేస్తే కూడా ఆ పాపాన్ని గుర్తు ఉంటుంది. పాపం వ్యర్థ కర్మం చేసిన నిషాని అది ఎప్పుడూ చెరిగిపోయేదానికి కాదు, అది పడిపోతుంది దాని నిషాని. అందువల్ల సంకల్పం వృత్తి స్మృతిలో ఏ ప్రకారమైన వ్యర్థం కానీ పాపం కానీ చేయకూడదు. చేస్తే అది అట్లనే ప్రింట్ అయిపోతుంది దాంట్లో. రిజల్ట్ సాఫ్ స్వచ్ఛ नहीं होगा. మరి रजिस्टर साफ स्वच्छ नहीं होगा. सिर्फ इस रीति रस्म को नहीं अपनाओ, लेकिन स्मृति रहे कि मैं संपूर्ण पवित्र ब्राह्मण हूँ. బాబా చెప్తారు రిజిస్టర్ క్లీన్గా ఉండదు. ఈ మూడిట్లా ఏదైనా తప్పు చేసిన తర్వాత అది తప్పే కదా, దాని నిషాని ఉండిపోతుంది. అందువల్ల అది కూడా స్వచ్ఛంగా లేదు. ఇట్లా అనుకోవద్దు. తప్పంతా చేసేసి గడి పశ్చాత్తాపం చేసి క్షమ అడుగుతాం అట్లా అని ఆ సిస్టమ్ అంతా పెట్టుకోవద్దు. సదా స్మృతిలో ఉండాలి. నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణాత్మ అట్లా అని స్మృతిలో పెట్టుకోవాలి. అపవిత్రత సంకల్పం వృత్తి మరి స్మృతిలో కూడా టచ్ కాకుండా చూసుకోవాలి. దానికోసం ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగులో కూడా మన సంకల్పంలో వృత్తిలో స్మృతిలో పవిత్రత అపవిత్రం టచ్ కాకూడదు. సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ స్మృతిలో ఉండాలి. అశుద్ధమే రాకూడదు. మరి స్లోగన్ बाप के साथ को यूज़ करो तो कभी दिल से किस नहीं होंगे. మన బాబాని సదా మన వెంటనే పెట్టుకుంటే ఎప్పుడు మనకు నిరాశ కాదు, మన మనసు అలిగిపోదు, నిరాశ కాదు. సదా స్మృతిలో ఉండాలి. బాబా నా దగ్గర ఉన్నారు, నేను బాబా దగ్గర ఉన్నాను. ఈ సాత్ను యూస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ వాణిని గడి వినండి. మరి ఎంత పవర్ఫుల్ వాణి. లోపల చెక్ చేసుకోండి. ఎక్కడైనా కొంచెమైనా మనకు అటాచ్మెంట్ కానీ ఏదైనా ఉంటే తర్వాత మనకు యోగం సరిగ్గా కుదరదు. యోగం చాలా ముఖ్యం. పాపం అంతా భస్మ అయ్యేది యోగాలు. దేనికి వశం కాకుండా ఉండండి. ఓం శాంతి. मेरे सिर पर रख दो बाबा जन्म जन्म का साथ,
सिर पर रख दो बाबा, मेरे सिर पर रख दो बाबा अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए करूँ सेवा तेरी दिन रात। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए। हंस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू। मेरा रास्ता रोशन कर दे, मेरा रास्ता रोशन कर दे, छाई अंधियारी रात। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। लागत को अपने गले लगाते हो, ऐसा हमने क्या मांगा जो देने में घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे जैसे